తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు రాష్ట్ర మహిళలు సంబరాలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. తీరొక పూలతో బతుకమ్మను పేర్చి నగరాలు, పట్టణ ఆలయ ప్రాంగణాలు, గ్రామ శివార్లో బతుకమ్మ ఆడారు. నిత్యం ఆటపాటలు, నృత్యాలతో గౌరమ్మను పూజించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల, ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల, ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల. గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో ఓ నిర్మల, ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల, ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొంది. పోయిన బతుకమ్మ వచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా అంటూ పాటలు పాడుతూ బతుకమ్మను చెరువులు, కుంటలో నిమజ్జనం చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని గౌరమ్మను వేడుకున్నారు. ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. హైదరాబాద్ నగరంలో సేలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, సూరారంతో పలు కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. పండుగ పర్వదినాన్ని ఆడపడుచులందరూ పిల్లా పాపలతో సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి. వచ్చింది 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 వచ్చింది. సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు ఎంతో బ్రహ్మాండమైన వాతావరణంలో గౌరమ్మను పూజించి 9 రోజులు ఈ రోజున లాస్ట్ డే నిమజ్జనం చేసే విధంగా ఎంతో బ్రహ్మాండంగా మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మను పూజించి నిమజ్జనం చేసే విధంగా చేపట్టాం. ఈ రాష్ట్రానికి ఒక గొప్పతనం ఉంది, తెలంగాణ ప్రజలకు గొప్పతనం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడక్క చెల్లెళ్ళు కూడా బతుకమ్మను పూజించి గౌరమ్మను పూజించి మా కుటుంబం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి అనే విధంగా ఈ రోజున బతుకమ్మ ద్వారా మా అక్క చెల్లెళ్ళు వచ్చి ఈయన ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. ఇంటికి వచ్చి అమ్మగారి ఇంటికి వచ్చి దాంట్లో భాగంగానే దేశంలో కూడా దేశంలో ఎక్కడ కూడా కుక్కడపల్లిలో ఉన్నటువంటి బతుకమ్మలు సుమారుగా 30-40 ఫీట్ల బతుకమ్మలు చేసి ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఇట్లా ప్రైజులు కూడా మాకు పొందే విధంగా మా కుక్కడపల్లి గ్రామస్తులు చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ కార్యక్రమం చేస్తారు. ఈ 10 సంవత్సరాల నుంచి ఐడియల్ కట్ట మీద ఉత్సవాలు జరిపిస్తా ఉంటే ప్రతి సంవత్సరం సుమారుగా 60-70 వేల మంది అక్కజల్లు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేసి బ్రహ్మాండమైన వాతావరణంలో సృష్టించారు. నిజంగా ఐడియల్ రంగనాయక చెరువు దగ్గర, మన రంగనాయకుల గుడి దగ్గర బ్రహ్మాండమైన వాతావరణంలో చేస్తారు. కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా పోలీసు అధికారులు చూడాలని, మున్సిపాలిటీ అధికారులు చూడాలని లాస్ట్ ఇయర్ కూడా. కుకట్పల్లిలో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీ 31వ వార్డులో బతుకమ్మ పండుగను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను ఆడిపాడుతూ మహిళలు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని అనంతరం బతుకమ్మను సాగనంపారు. వచ్చింది 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 పండుగ సందడి, పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు. పులుగోయంగా గునుగు పులుగోయంగా కువ్వాలాలి రాయే గునుగు పులుగోయంగా గునుగు పులుగోయంగా గునుగు పులుగోయల. పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల, ఓ నిర్మల లలిత. ఇక సద్దుల బతుకమ్మ సంబరంగా సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నారు.
ఏకంగా 2 గిన్నిస్ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాయి. సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అతిపెద్ద జానపద నృత్యంగా తెలంగాణ బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డు సాధించగా 66.5 అడుగుల భారీ బతుకమ్మ పేర్చి ఒకేసారి 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు. తెలంగాణ బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డు సాధించడంపై హర్షం వ్యక్తమవుతుంది. గంగ మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల. ఉమ్మడి